హైదరాబాద్ పాత బస్తీలో మైనర్ బాలిక హత్యను 10 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బాలిక ఇంటికి సమీపంలోనే నివాసం ఉంటున్న దస్తగిరి అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. 12 ఏళ్ల హుడా బేగం ఈ నెల 11న బయటకు వెళ్లి తిరిగి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు భవానీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన దస్తగిరిని అరెస్ట్ చేశారు. లైంగికంగా వేధించేందుకు యువకుడు యత్నించిన సమయంలో సహకరించకుండా గట్టిగా కేకలు వేయడం, బంధువులతో చెబుతానని హెచ్చరించడం వల్ల చున్నీతో హత్య చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. అనంతరం దగ్గరలోని నీటి సంపులో పడేసినట్లు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ కేసును వెంటనే ఛేదించాలి అని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని తీసి అనలైజ్ చేయడం జరిగింది. దాన్ని అనలైజ్ చేసినప్పుడు తెలిసింది, ఇంటి నుండి బయలుదేరిన పాప వాపసు వచ్చేటప్పుడు యువకుడు ఆ అమ్మాయి వెంట నడుస్తూ కనిపించడం జరిగింది. ఆ ఎవిడెన్స్ ని గుర్తించి తద్వారా ఆ యువకుడిని అరెస్ట్ చేయడానికి అది దారితీసింది.